Good morning, friends! Welcome to A to Z Academy. Fifth class English workbook lesson number 2 My sweet memories worksheet number 2.1 ఎలా రాయాలో చూద్దాం. Read the passage given from the lesson and answer the questions that follows. Roman number 1 choose the correct option. First question, why was Santosh so excited on April 24th అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి to visit his grandparents అని రాయండి. Question number 2 which of the following shows the village environment was peaceful అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెష్ ఎయిర్ అండ్ లెస్ ట్రాఫిక్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 వై వి కేర్ క్రోస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి టు స్కేరీ అవే బర్డ్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 విచ్ క్వాలిటీ ఆఫ్ సంతోష్ హెల్ప్స్ హిమ్ రిమెంబర్ హిజ్ ఎక్స్పీరియన్స్ క్లియర్లీ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి రైటింగ్ ఏ డైరీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 వాట్ డస్ ద పారాస్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్ మీన్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి ద ట్రీ వాస్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ విండో డోర్ కబోర్డ్ ఫ్లవర్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి ఫ్లవర్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 క్యారిన్ డ్రౌ ఫాక్స్ క్రో అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి ఫాక్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 చైర్ గ్రీన్ రెడ్ బ్లాక్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి చైర్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 బస్ ట్రీ లారీ ఆటో అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి ట్రీ అని రాయండి. ఫిఫ్త్ వన్ జాక్ ఫ్రూట్ నీమ్ ప్రొమిగ్రానేట్ మ్యాంగో అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి నీమ్ అని రాయండి. రోమన్ నెంబర్ 3 సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ సంతోష్ వొకేషన్ హ్యాస్ స్టార్టెడ్ అని ఇచ్చినారు. హాలిడేని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 ద వెదర్ వాస్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్ అని ఇచ్చినారు. ఇక్కడ బ్రాకెట్లో వెరీ హాట్ కంఫర్టబుల్ అండ్ నైస్ అని ఇచ్చినారు. కంఫర్టబుల్ అండ్ నైస్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 దే వేర్ న్యూమరస్ ట్రీస్ అని ఇచ్చినారు. బ్రాకెట్లో మెనీ వెరీ ఫ్యూ అని ఇచ్చినారు. మెనీని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 దే వేర్ క్రానీస్ ఇన్ ద lush గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అని ఇచ్చినారు. ఇక్కడ బ్రాకెట్లో గ్రీన్ అండ్ హెల్తీ డర్టీ అని ఇచ్చినారు. గ్రీన్ అండ్ హెల్తీని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 ద మ్యాంగో ట్రీ వాజ్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్స్ అని ఇచ్చినారు. ఇక్కడ బ్రాకెట్లో ఫుల్ అండ్ లోడెడ్ ఎంటీ అని ఇచ్చినారు. ఫుల్ అండ్ లోడెడ్ని సర్కిల్ చేయండి. వర్క్షీట్ నెంబర్ 2.2 రీడ్ ద ప్యాసేజ్ గివెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చినారు. రోమన్ నెంబర్ 1 ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ క్వశ్చన్ ద మార్నింగ్ బ్రిడ్జ్ వాస్ కూల్ అండ్ ప్లెజెంట్ అని ఇచ్చినారు. బ్రాకెట్లో ట్రూ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ద కోకోనట్ ప్లమ్స్ వేర్ స్టాండింగ్ స్టిల్ అని ఇచ్చినారు. బ్రాకెట్లో ఫాల్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 ద గ్రాండ్ ఫాదర్ వాస్ బిజీ ఇన్ ద ఫీల్డ్ అని ఇచ్చినారు. బ్రాకెట్లో ట్రూ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 ఆల్ ద ఫార్మర్స్ వేర్ ట్రస్టింగ్ ద ప్యాడీ అని ఇచ్చినారు. ఇక్కడ బ్రాకెట్లో ఫాల్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ద కుక్కూస్ సాంగ్ వాజ్ ద మోస్ట్ ఎన్హాంటింగ్ సౌండ్ అని ఇచ్చినారు. ఇక్కడ బ్రాకెట్లో ట్రూ అని రాయండి. రోమన్ నెంబర్ 2 rearrange the letters given in the brackets to form a meaningful word that fits the sentence అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ ద కూల్ బ్రిడ్జ్ వాస్ అ డాష్ అని ఇచ్చినారు. ప్లెజెంట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ద కోకోనట్ ప్లామ్ వేర్ డాష్ లేయింగ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ స్వేయింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 సమ్ ఫార్మర్స్ వేర్ డాష్ ద ప్యాడీ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ట్రెషింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 ద డిలీషియస్ డాష్ వాజ్ రెడీ అట్ హోమ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ బ్రేక్ఫాస్ట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 పల్లవి వాజ్ వెరీ డాష్ టు షో మీ ద విలేజ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఈగర్ అని రాయండి. రోమన్ నెంబర్ 3 మ్యాచ్ ద ఫ్యాక్ట్స్ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ ద కూల్ బ్రిడ్జ్ అని ఇచ్చినారు. దాని ఆప్షన్ సి ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 గ్రాండ్ ఫాదర్ ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి బిజీ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ఫార్మర్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 ద కుక్కోస్ సాంగ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ
ప్లీజెటెడ్ డిలైట్ఫుల్లీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 పల్లవి అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఈ ప్లేడ్ విత్ ఏ ట్రీ అండ్ ఏ స్టిక్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏ మ్యాన్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి హెల్ప్డ్ ఇన్ మిల్కింగ్ కౌస్ అని రాయండి. రోమన్ నెంబర్ 4 అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బనానా, బర్డ్స్, బ్రేక్ఫాస్ట్, బ్రిడ్జ్, బస్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ గర్ల్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రీన్, గ్రౌండ్నట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ మ్యాంగో, మార్కెట్, మీట్, మిల్కింగ్, మార్నింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ ఫార్మర్స్, ఫీల్డ్స్, ఫ్రెండ్స్, ఫ్రూట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ కోకోనట్, కూల్, క్రాప్స్, కుకోస్, కట్టింగ్ అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.3 రీడ్ ద ప్యాసేజ్ గివెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చినారు. రోమన్ నెంబర్ 1 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూసింగ్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ గర్ల్స్ వేర్ ప్లేయింగ్ నియర్ ద బిగ్ డాష్ ట్రీ అని ఇచ్చినారు. బనియన్ ట్రీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఐ సా ఆన్ ఏ బిగ్ స్మూత్ డాష్ అండ్ వాచ్డ్ మై ఫ్రెండ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ రాక్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 I could see the dash in the clean water అని ఇచ్చినారు. దాని ఆన్సర్ పెబల్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 ద ట్రిప్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ వాస్ వెరీ డాష్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఎంజాయబుల్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ఐ నెయిదర్ వాచ్ డాష్ నార్ ప్లేడ్ వీడియో గేమ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ టెలివిజన్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ఏ సీక్వెంటల్ ఆర్డర్ అండ్ లేబుల్ దెమ్ 1, 2, 3 అగెనెస్ట్ ఈచ్ అని ఇచ్చినారు. కింద ఇచ్చిన సెంటెన్స్ని సీక్వెంటల్గా రాయమన్నారు కాబట్టి ఇక్కడ 8th సంతోష్ ఫ్యామిలీ డిసైడెడ్ టు గో టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ అని ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫస్ట్ పాయింట్గా రాయండి. 4th one సంతోష్ ప్యాక్డ్ హిస్ క్లాత్స్ అండ్ టాయ్స్ అని ఇచ్చినారు కాబట్టి దాన్ని సెకండ్ పాయింట్గా రాయండి. ఇక్కడ సెకండ్ వన్ సంతోష్ ఫ్యామిలీ వెంట్ టు రామాపురం ఇచ్చినారు కాబట్టి దాన్ని థర్డ్ పాయింట్గా రాయండి. ఇక్కడ థర్డ్ వన్ హీ వెంట్ ఫ్రమ్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ అని ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫోర్త్ పాయింట్గా రాయండి. ఇక్కడ 5th వన్ హీ వెంట్ టు ద కెనల్ ఫర్ ద బాత్ అని ఇచ్చినారు కాబట్టి దాన్ని 5th పాయింట్గా రాయండి. ఇక్కడ ఫస్ట్ వన్ సంతోష్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ దిస్ సీజన్ ఇచ్చినారు కాబట్టి దాన్ని 6th పాయింట్గా రాయండి. ఇక్కడ 7th పాయింట్ సంతోష్ హెల్ప్డ్ ఇన్ బ్రేకింగ్ గ్రౌండ్ నట్స్ పాండ్స్ అని ఇచ్చినారు కాబట్టి దాన్ని 7th పాయింట్గా రాయండి. ఇక్కడ 6th సంతోష్ ఫ్యామిలీ రిటర్న్ టు ద సిటీ ఇచ్చినారు కాబట్టి దాన్ని 8th పాయింట్గా రాయండి. రోమన్ నెంబర్ 3 రీఅరేంజ్ ద గివెన్ వర్డ్స్ టు ఫార్మ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ చిల్డ్రన్ ప్లేయింగ్ వేర్ ద క్రికెట్ అని ఇచ్చినారు. ఆన్సర్ ద చిల్డ్రన్ వేర్ ప్లేయింగ్ క్రికెట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఫ్రెండ్స్ లైక్ దోస ఈటింగ్ మై అని ఇచ్చినారు. దాని ఆన్సర్ మై ఫ్రెండ్స్ లైక్ ఈటింగ్ దోస అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 కెనల్ ద వెరీ క్లీన్ వాజ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద కెనల్ వాజ్ వెరీ క్లీన్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 లవ్ సిన్సియర్లీ ఐ ద అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఐ లవ్ ద సీనరీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ట్రిప్ వెరీ ద ఎంజాయబుల్ వాజ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద ట్రిప్ వాజ్ వెరీ ఎంజాయబుల్ అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.4 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీరైట్ ద ఈచ్ సెంటెన్స్ బై చేంజింగ్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఇట్స్ ఎనానిమీ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ ద రూమ్ ఈజ్ వెరీ క్లీన్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద రూమ్ ఈజ్ వెరీ డర్టీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 మాధవీస్ హౌస్ ఈజ్ నియర్ ద షాపింగ్ మాల్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ మాధవీస్ హౌస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద షాపింగ్ మాల్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 ద బేబీ ఈజ్ అవేక్ నౌ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద బేబీ ఈజ్ ఏ స్లీపీ నౌ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 ద లగేజ్ ఈజ్ టూ హెవీ టు క్యారీ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద లగేజ్ ఈజ్ టూ లైట్ టు క్యారీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ద స్టోరీ హ్యాజ్ ఏ హ్యాపీ ఎండింగ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద స్టోరీ హ్యాజ్ ఏ సాడ్ ఎండింగ్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ
usually carry while going on a trip. Put them under appropriate columns అని ఇచ్చినారు. ఫస్ట్ ఫుడ్, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, థింగ్స్, ఆబ్జెక్ట్స్ ఇచ్చినారు. ఫుడ్ ఐటమ్స్లో బిస్కెట్స్, ఫ్రూట్స్, బ్రెడ్, బటర్ అని రాయండి. డ్రింక్స్లో వాటర్, జ్యూస్, కూల్ డ్రింక్స్ అని రాయండి. థింగ్స్ ఆబ్జెక్ట్స్లో మొబైల్, క్లాత్స్, టార్చ్, బ్రష్, కోంబ్ అని రాయండి. రోమన్ నెంబర్ 3 సర్కిల్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ వెకేషన్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 లుష్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 లాడన్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 యాక్టింగ్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 ప్లాషింగ్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 ప్లెజెంట్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7 స్క్రాక్రోని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 స్వేయింగ్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 ప్లీజింగ్ని సర్కిల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10 పెబల్స్ని సర్కిల్ చేయండి. వర్క్షీట్ నెంబర్ 2.5 రోమన్ నెంబర్ 1 ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అని ఇచ్చినారు. సమ్వన్ని సర్కిల్ చేయండి. సెకండ్ వన్ ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు మై ఫ్రెండ్ అని ఇచ్చినారు. ఎవ్రీథింగ్ని సర్కిల్ చేయండి. థర్డ్ వన్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద పిక్నిక్ అని ఇచ్చినారు. ఎవ్రీ వన్ని సర్కిల్ చేయండి. ఫోర్త్ వన్ దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చినారు. నథింగ్ని సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వన్ ఎనీబడి కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఇచ్చినారు. ఎనీబడీని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 2 కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ఎ సూటబుల్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ ఐ లుక్డ్ ఇన్ ద బ్యాగ్ బట్ దేర్ వాజ్ అ డాష్ ఇన్సైడ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ నథింగ్ అని రాయండి. సెకండ్ పాయింట్ డాష్ కేమ్ టు మై బర్త్డే పార్టీ ఎస్టర్డే అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఎవ్రీ వన్ అని రాయండి. థర్డ్ వన్ కెన్ డాష్ హెల్ప్ మీ క్యారీ దిస్ బాక్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఎనీ వన్ అని రాయండి. ఫోర్త్ వన్ డాష్ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ యాబ్సెంట్ టుడే అని ఇచ్చినారు. దాని ఆన్సర్ సమ్ వన్ అని రాయండి. ఫిఫ్త్ వన్ హీ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ విత్ డాష్ అని ఇచ్చినారు. ఎనీబడి అని రాయండి. రోమన్ నెంబర్ 3 చేంజ్ ద అండర్లైన్డ్ వెర్బ్స్ ఇంటూ నెగిటివ్ అండ్ రైట్ them in the blanks provided one has been done for you అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ నెగిటివ్ టెన్స్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ షీ వెయిటెడ్ ఇన్ ద కిచెన్ అని ఇచ్చినారు. ఇక్కడ సింపుల్ పాస్ట్ నెగిటివ్ టెన్స్లో సింపుల్ పాస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ వన్ షీ వెయిటెడ్ ఇన్ ద కిచెన్ అని ఇచ్చినారు. సింపుల్ పాస్ట్ నెగిటివ్ సెంటెన్స్లో షీ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద కిచెన్ అని రాయండి. సెకండ్ వన్ ఐ మేడ్ బ్రెడ్ అని ఇచ్చినారు. ఐ డిడ్ నాట్ మేక్ బ్రెడ్ అని రాయండి. థర్డ్ వన్ దే క్లీన్డ్ ద రూమ్ అని ఇచ్చినారు. దే డిడ్ నాట్ క్లీన్ ద రూమ్ అని రాయండి. ఫోర్త్ వన్ వీ వెంట్ షాపింగ్ అని ఇచ్చినారు. వీ డిడ్ నాట్ గో షాపింగ్ అని రాయండి. ఫిఫ్త్ వన్ వైషు డాన్స్డ్ వెల్ ఎస్టర్డే అని ఇచ్చినారు. వైషు డిడ్ నాట్ డాన్స్ వెల్ ఎస్టర్డే అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.6 రోమన్ నెంబర్ 1 ఆర్ దేర్ మెనీ ట్రీస్ అరౌండ్ యువర్ స్కూల్, హోమ్, విలేజ్, అబ్జర్వ్ ట్రీస్ క్లోజ్లీ, రైట్ ఏ డైరీ, enter recording your observation, you may use the hits given below అని ఇచ్చినారు. కింద నీమ్, సమ్మర్, జాస్మిన్స్, స్మెల్, వాటర్స్, షేడీ, బిగ్గెస్ట్, బనియన్, టర్మరిక్, కూల్, స్కూల్, హోమ్, విలేజ్, ఎయిర్, రోజ్, బ్యూటిఫుల్, షేడ్ అని ఇచ్చినారు. ఈ హింట్స్ సహాయంతో ఈ పారాని ఫిలప్ చేయండి. డేట్ అని ఇచ్చినారు. ఇక్కడ డేట్ 12/8/26 అని రాయండి. డియర్ డైరీ టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై డాష్ అని ఇచ్చినారు. హోమ్ అని రాయండి. దేర్ ఆర్ డాష్ అండ్ డాష్ అని ఇచ్చినాడు. ఇక్కడ ఆన్సర్ నేమ్ అండ్ టర్మరిడ్ అని రాయండి. అండ్ ద డాష్ ట్రీస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ బనియన్ అని రాయండి. ద ట్రీస్ ఆర్ డాష్ అండ్ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ బ్యూటిఫుల్, షేడీ అని రాయండి. ద నేమ్ ట్రీ ఈజ్ డాష్ అని ఇచ్చినారు. బిగ్గెస్ట్ అని రాయండి. అమాంగ్ ఆల్ ద ట్రీస్ దేర్ ఆర్ గివ్ అస్ ఫ్రమ్ డాష్ అండ్ కూల్ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఎయిర్ అండ్ షేడ్ అని రాయండి. ఆల్ ద చిల్డ్రన్స్ ప్లే అండర్ ద షేడ్ ఆఫ్ ద డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ బనియన్ ట్రీ అని రాయండి. వి డాష్ ప్లాంట్స్ ఎవ్రీ డే అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ వాటర్ అని రాయండి. టు
టుడే ఐ నోటీస్డ్ ఏ డాష్ ఫ్లవర్స్ ఆన్ ఏ రోజ్ బంచ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ రోజ్ అని రాయండి. ఇట్ వాజ్ నో డాష్ అని ఇచ్చినారు. బ్యూటిఫుల్ అని రాయండి. జాస్మిన్ ప్లాంట్ విల్ గివ్ జాస్మిన్స్ ఇన్ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ సమ్మర్ అని రాయండి. వీ కెన్ డాష్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ స్మెల్ అండ్ జాస్మిన్స్ అని రాయండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే అని ఇచ్చినారు. ఇక్కడ నేమ్ ఇచ్చినారు. ఇక్కడ బ్లాంక్లో పల్లవి అని రాయండి. Roman number 2, write a diary and enter recording your birthday celebration. You may use these hints given below అని ఇచ్చినారు. ఇక్కడ బర్త్డే 6 o'clock, బ్రేక్ఫాస్ట్, బ్లెస్డ్, న్యూ డ్రెస్, సెలబ్రిటీ, ఎంజాయ్డ్ అని ఇచ్చినారు. ఇక్కడ డేట్ వచ్చేసి 4/6/26 అని రాయండి. డియర్ డైరీ టుడే ఈజ్ మై డాష్ అని ఇచ్చినారు. బర్త్డే అని రాయండి. ఐ వోక్ అప్ ఎట్ ద డాష్ అండ్ హ్యాడ్ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ 6 o'clock అండ్ బ్రేక్ఫాస్ట్ అని రాయండి. విత్ మై ఫ్రెండ్స్ మై పేరెంట్స్ డాష్ మీ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ బ్లెస్డ్ మీ అని రాయండి. ఐ వోర్ డాష్ అని ఇచ్చినారు. న్యూ డ్రెస్ అని రాయండి. వి డాష్ బర్త్డే పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని ఇచ్చినారు. సెలబ్రేట్ అని రాయండి. ఐ డాష్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే అని ఇచ్చినారు. ఎంజాయ్డ్ అని రాయండి. ఇక్కడ నేమ్ ఇచ్చినారు. ప్రణతి అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.7, రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చినారు. కింద ఇచ్చిన పేరాన్ని చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. రోమన్ నెంబర్ 1, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ లెసన్ డిడ్ సంతోష్ లెర్న్ ఫ్రమ్ దిస్ విలేజ్ విజిట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి, నేచర్ అండ్ సింపుల్ లివింగ్ బ్రింగ్ హ్యాపీనెస్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ యాక్టివిటీ షోస్ దట్ సంతోష్ వాస్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి, ప్లేయింగ్ విత్ ఎ ట్రీ అండ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3, హౌ డిడ్ ద విలేజ్ ఎన్విరాన్మెంట్ డిఫర్ ఫ్రమ్ ద సిటీ life Santosh was used to explain with examples from the passage అని ఇచ్చినారు. దాని ఆన్సర్, that village had fresh air, green fields and singing. Unlike the city, there was no TV or mobile games అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4, imagine you are traveling with Santosh on the bus. Describe one scene you enjoyed on the way అని ఇచ్చినారు. దాని ఆన్సర్, ఐ ఎంజాయ్డ్ లుకింగ్ ఎట్ ద గ్రీన్ ఫీల్డ్స్ అండ్ బ్రైట్ ఎల్లో ఫ్లవర్స్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ టు సీ వైట్ క్రేనీ ఫ్లయింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ యూ వేర్ ఇన్ సంతోష్ ప్లేస్, వాట్ యాక్టివిటీ ఇన్ ద విలేజ్ వుడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ అండ్ వై అని ఇచ్చినారు. దాని ఆన్సర్, ఐ వుడ్ ఎంజాయ్డ్ ఈటింగ్ ఫ్రెష్ జ్యూసీ మ్యాంగోస్ స్ట్రైట్ ఫ్రమ్ ద ట్రీస్ బికాస్ దే టేస్టెడ్ డిలీషియస్ అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.8 ఎలా రాయాలో చూద్దాం. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. కింద ఇచ్చిన పేరాని చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ రోమన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ మేడ్ మయా రియలైజ్ ద ప్లాంట్స్ నీడెడ్ కేర్. దాని ఆన్సర్ ఆప్షన్ బి, the plants had dry leaves and cracked soil అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, what quality of Maya's is shown when she water the plants అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి, రెస్పాన్సిబిలిటీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ యాక్షన్ షోస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి, థింకింగ్ ద ప్లాంట్స్ నీడెడ్ వాటర్ అండ్ ఫైండింగ్ ఏ వాటరింగ్ కెన్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4, వై డిడ్ ద గ్రాన్యర్ ప్రైజ్ మయా అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి, షీ టుక్ ఏ గ్రేట్ కేర్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఇన్ ద పార్క్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ డస్ ద డెసిషన్ టు కేర్ ఫ్రమ్ ద పార్క్ ఎవ్రీ వీకెండ్ షో అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ, టీమ్ వర్క్ అండ్ కమిట్మెంట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 6, హౌ డిడ్ మయా ఫీల్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అండ్ వై అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి, హ్యాపీ అండ్ పీస్ఫుల్ బికాస్ షీ హెల్ప్డ్ నేచర్ అని రాయండి. వర్క్షీట్ 2.9 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1, రీడ్ ద పోయమ్ రిటన్ ఇన్ ద మార్చ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ టైమ్ ఆఫ్ ద డే ఈజ్ సజెస్టెడ్ ఇన్ ద లైన్ ద కాక్ ఇన్ ద క్రోయింగ్
అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి ఎర్లీ మార్నింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 విచ్ లైన్ షోస్ దట్ నేచర్ లుక్స్ బ్రైట్ అండ్ షైనీ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి ద లేక్ బోత్ గ్లిటర్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 వాట్ డస్ ద లైన్ ద రెయిన్ ఇన్ ఓవర్ అండ్ గోన్ సజెస్టెడ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి ద వెదర్ ఈజ్ క్లీన్ అండ్ ప్లెజెంట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 విచ్ ఐడియా ఈజ్ బెస్ట్ అండ్ కన్వీడ్ త్రూ ద పోయం అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ ఆర్ యాక్టివ్ అండ్ జాయ్ఫుల్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 ద బ్రేష్ బ్లూ స్కై ప్రివలయింగ్ మీన్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి ద బ్లూ స్కై ఈజ్ క్లీనింగ్ విజిబుల్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 కంప్లీట్ ద టేబుల్ అని ఇచ్చినారు. ఇక్కడ లైన్ ఫ్రమ్ ద పోయం వాట్ డూ యూ సీ హియర్ అండ్ వాట్ డస్ ఇట్ షో అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ ద స్మాల్ బోర్డ్స్ ట్విట్టర్ అని ఇచ్చినారు. వాట్ డూ యూ సీ హియర్లో ఐ హియర్ బోట్స్ క్రీపింగ్ అని రాయండి. వాట్ డస్ ఇట్ షో అని ఇచ్చినారు. ఏ హ్యాపీ మార్నింగ్ అని రాయండి. సెకండ్ వన్ ద క్యాటిల్ ఆర్ గ్రేజీ అని ఇచ్చినారు. వాట్ డస్ యూ సీలో ఐ సీ కౌస్ ఈటింగ్ గ్రాస్ అని రాయండి. వాట్ డస్ ఇట్ షోలో ఏ పీస్ఫుల్ లైఫ్ అని రాయండి. థర్డ్ వన్ ద స్మాల్ క్లౌడ్స్ ఆర్ సైలింగ్ అని ఇచ్చినారు. వాట్ డూ యూ సీలో ఐ సీ క్లౌడ్స్ మూవింగ్ అని రాయండి. వాట్ డస్ ఇట్ షోలో క్లీన్ అండ్ క్లామ్ వెదర్ అని రాయండి. రోమన్ నెంబర్ 3 మ్యాచ్ ద క్యారెక్టర్ టు ద యాక్షన్ అని ఇచ్చినారు. ఫస్ట్ వన్ కాక్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి క్రోకింగ్ ఇన్ ద మార్నింగ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 స్ట్రీమ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లవరింగ్ జెంట్లీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 స్మాల్ బర్డ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ జి ట్విట్టరింగ్ స్వీట్లీ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 లేక్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఈ గ్లిటరింగ్ ఇన్ ద సన్లైట్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 క్యాటిల్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లేజింగ్ ఇన్ ద ఫీల్డ్స్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 6 క్లౌడ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి స్లైలింగ్ ఇన్ ద స్కై అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 7 ఓల్డెస్ట్ అండ్ యంగెస్ట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఎఫ్ వర్కింగ్ విత్ ద స్ట్రాంగెస్ట్ అని రాయండి. వర్క్షీట్ నెంబర్ 2.10 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీడ్ ద ఫాలోయింగ్ రెస్పాన్స్. ఫస్ట్ క్వశ్చన్ వెన్ యూ సీ సమ్వన్ హర్టింగ్ అండ్ నేచర్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి స్టాప్ దెమ్ పొలైట్లీ అండ్ ఎక్స్ప్లెయిన్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇఫ్ యూ ఫైండ్ ఫీల్స్ సాడ్ ఇన్ ద మార్నింగ్ యూ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి cheer them up with the kind words అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 when your ground is cleaning the classroom you అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి జాయిన్ అండ్ హెల్ప్ ఎవ్రీవన్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 ఇఫ్ యూ నోటీస్ సమ్వన్ గెట్స్ ఇంజ్యూర్డ్ యూ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి డూ ఫస్ట్ ఎయిడ్ అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 5 వెన్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్ యూ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ బి షేర్ వర్క్ ఈక్వల్లీ అని రాయండి. ఫస్ట్ వన్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ ఎంజాయింగ్ ఫ్రెష్ ఎయిర్ అని ఇచ్చినారు. గుడ్ హ్యాబిట్ కాబట్టి టిక్ కొట్టండి. సెకండ్ వన్ కటింగ్ ట్రీస్ అన్నెసెసర్లీ ఇచ్చినారు. బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి రాంగ్ కొట్టండి. థర్డ్ వన్ హెల్పింగ్ అదర్స్ ఇన్ వర్క్ అని ఇచ్చినారు. గుడ్ హ్యాబిట్ కాబట్టి టిక్ కొట్టండి. ఫోర్త్ వన్ కీపింగ్ సరౌండింగ్స్ క్లీన్ అని ఇచ్చినారు. గుడ్ హ్యాబిట్ కాబట్టి టిక్ కొట్టండి. ఫిఫ్త్ వన్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్ అని ఇచ్చినారు. బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి ఇంటూ రాయండి. సిక్స్త్ వన్ రెస్పెక్టింగ్ నేచర్ అండ్ యానిమల్స్ అని ఇచ్చినారు. గుడ్ హ్యాబిట్ కాబట్టి టిక్ కొట్టండి. సెవెంత్ వన్ ప్లేయింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్ అని ఇచ్చినారు. గుడ్ హ్యాబిట్ కాబట్టి టిక్ కొట్టండి. రోమన్ నెంబర్ 3 డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ఏ హ్యాపీ మార్నింగ్ ఇన్ ద నేచర్ అని ఇచ్చినారు. కింద క్లూస్ ఇచ్చినారు. డ్రాయింగ్ ఏ రైజింగ్ సన్ ఇన్ ద స్కై, యాడ్ సమ్ స్మాల్ బోట్స్ ఫ్లయింగ్ అండ్ ఏ ఫ్యూ ట్రీస్ అరౌండ్. Draw a narrow path with a green grass on either side. You may add mountains, cattle or a small streams అని ఇచ్చినారు. పైన ఇచ్చిన hintsతో డ్రాయింగ్స్ వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 5th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ చెక్ పాయింట్ 1 లెసన్ 1-2 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీఅరేంజ్ ఇన్ యాన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చినారు. ఏ
రమేష్ రిసైడ్ రోడ్ రాకీ అని రాయండి. బి కోకోనట్ కూల్ క్రాప్స్ కాకీ కట్టింగ్ అని రాయండి. సి సబ్జెక్ట్ సబ్మెరైన్ సబ్మిట్ సబ్ట్రాక్ట్ అని రాయండి. డి ప్రొడ్యూస్ ప్రామిస్ ప్రొటెక్ట్ ప్రొవైడ్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 పంచుయేట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినారు. ఏ దిస్ ఈజ్ ఎ డాష్ వీల్ చైర్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ మల్లికాస్ అని రాయండి. బి మై సిస్టర్స్ బ్రాట్ యాపిల్స్ ఆరెంజెస్ అండ్ బనానాస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ యాపిల్స్ దగ్గర కామా, ఆరెంజ్ దగ్గర కామా, అండ్ దగ్గర కామా, బనానాస్ ఫుల్ స్టాప్ అని రాయండి. సి వెన్ విల్ యూ కమ్ టు స్కూల్ అని ఇచ్చినారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాయండి. రోమన్ నెంబర్ 3 రీఅరేంజ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని ఇచ్చినారు. ఏ చిల్డ్రన్ వేర్ హ్యాపీ ద ఆల్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఆల్ ద చిల్డ్రన్స్ వేర్ హ్యాపీ అని రాయండి. బి కెనల్ ద వెరీ క్లీన్ వాజ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ద కెనల్ వాజ్ వెరీ క్లీన్ అని రాయండి. సి బ్యూటిఫుల్ ఏ పీకాక్ ఈజ్ బర్డ్ ద అని ఇచ్చినారు. ఆన్సర్ ఏ పీకాక్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ అని రాయండి. డి వెరీ ఈజ్ టుడే వెదర్ ద ప్లెజెంట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ద వెదర్ ఈజ్ వెరీ ప్లెజెంట్ టుడే అని రాయండి. రోమన్ నెంబర్ 4 రైట్ ఎనానిమస్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చినారు. ఏ ద బేబీ ఈజ్ అవేక్ నౌ బట్ హియర్ బ్రదర్ ఈజ్ ఏ డాష్ అని ఇచ్చినారు. ఆన్సర్ ఏ స్లీప్ అని రాయండి. బి ద స్కై లుక్స్ బ్యూటిఫుల్ ఎట్ ఏ డ్రాన్ అండ్ ఈక్వల్లీ కలర్ఫుల్ ఎట్ ఏ డాష్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ డస్క్ అని రాయండి. సి షీఈస్ డాష్ ఓపెన్ ద గిఫ్ట్ బట్ సాడ్లీ ఇట్ వాస్ బ్రోకెన్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ హ్యాపీలీ అని రాయండి. రోమన్ నెంబర్ 5 ఐడెంటిఫై ద సెనోనిమస్ ఫ్రమ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చినారు. ఏ ద స్టూడెంట్ పుల్లుడ్ అవుట్ ఆల్ ద వీడ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి అన్వాంటెడ్ ప్లాంట్స్ అని రాయండి. బి దేర్ ఆర్ న్యూమరస్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఏ మెనీ అని రాయండి. సి వీ వెంట్ ఆస్ట్రోనైజ్డ్ ఆల్ ద బ్యూటీ ఆఫ్ ద వాటర్ ఫాల్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి మోర్ సర్ప్రైజ్డ్ అని రాయండి. డి ద ఫార్మర్స్ వేర్ బిజీ ట్రస్టింగ్ ద హార్వెస్టెడ్ క్రాప్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ స్ప్రేయింగ్ అని రాయండి. రోమన్ నెంబర్ 6 ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అని ఇచ్చినారు. ఏ జాక్ ఫ్రూట్ ప్రొమిగ్రానెట్ మ్యాంగో అని ఇచ్చినారు. నేమ్ని రాయండి. బి టేబుల్ చైర్ బెడ్ టీచర్ అని ఇచ్చినారు. టీచర్ని ఆడ్ వన్ అని రాయండి. సి డాగ్ క్యాట్ క్రో స్పారో ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ స్పారో అని రాయండి. డి గోల్డ్ సిల్వర్ ఐరన్ ప్లాస్టిక్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ ప్లాస్టిక్ అని రాయండి. రోమన్ నెంబర్ 7 అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్ అని ఇచ్చినారు. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ ఈ స్విమ్మింగ్ ఇన్ ద పౌండ్ అని ఇచ్చినారు. ఇక్కడ స్కూల్ని అండర్లైన్ చేయండి. బి ఏ లాక్ ఆఫ్ బోట్స్ ఫెల్ అక్రాస్ ద స్కై అని ఇచ్చినారు. ఫ్లాక్ని అండర్లైన్ చేయండి. సి ఐ సా ఏ హియర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ అని ఇచ్చినారు. హియర్డ్ అని అండర్లైన్ చేయండి. రోమన్ నెంబర్ 8 సప్లై ద సూటబుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అని ఇచ్చినారు. ఏ ఫాదర్ డాష్ ఏ న్యూస్ పేపర్స్ డైలీ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ రీడ్స్ అని రాయండి. బి we dash our grandparents every Sunday and the dash quality time with them అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ విజిట్ అండ్ స్పెండ్ అని రాయండి. సి ద సన్ డాష్ ఇన్ ఈస్ట్ అండ్ ద డాష్ లైట్స్ అండ్ వార్మ్స్ అవుట్ టు ద హోల్ వరల్డ్ అని ఇచ్చినారు. ఆన్సర్ రైజెస్ గివ్స్ అని రాయండి. రోమన్ నెంబర్ 9 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డు నాట్ ఆర్ డస్ నాట్ అని ఇచ్చినారు. ఏ షీ డాష్ వేకప్ ఎర్లీ ఆన్ సండేస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డస్ నాట్ అని రాయండి. బి మై ఫ్రెండ్స్ డాష్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డూ నాట్ అని రాయండి. సి రమేష్ డాష్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ ద టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డస్ నాట్ అని రాయండి. రోమన్ నెంబర్ 10 రీరైట్ ద సెంటెన్స్ బై యాడింగ్ అండ్ ఎపోస్ట్రోఫీ అని ఇచ్చినారు. ఏ ద గర్ల్స్ బ్యాగ్స్ ఆర్ ఆన్ ద బెంచ్ అని ఇచ్చినారు. ఇక్కడ గర్ల్స్ దగ్గర ఎస్ అండ్ ఎల్కి మధ్యలో ఎపోస్ట్రోఫీ ఇవ్వండి.
బి ద టీచర్స్ అడ్వైస్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అని ఇచ్చినారు. ఇక్కడ టీచర్స్లో ఆర్ అండ్ ఎస్ మధ్యలో ఎపస్ట్రోఫీ ఇవ్వండి. సి మై సిస్టర్స్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇచ్చినారు. ఇక్కడ సిస్టర్స్లో ఆర్ అండ్ ఎస్ మధ్యలో ఎపస్ట్రోఫీ ఇవ్వండి. రోమన్ నెంబర్ 11 ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద ఇండిఫినెట్ ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్ అని ఇచ్చినారు. ఏ ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు మై ఫ్రెండ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఇండిఫినెట్ వచ్చి ఎవ్రీథింగ్ని సర్కిల్ చేయండి. బి నో బడీ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని ఇచ్చినారు. ఇక్కడ నో బడీని సర్కిల్ చేయండి. సి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై కంప్యూటర్ అని ఇచ్చినాడు. ఇక్కడ ఆన్సర్ సంథింగ్ని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 12 చేంజ్ ద అండర్లైన్డ్ వెర్బ్స్ ఇంటూ నెగిటివ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఏ షీ డాన్స్డ్ వెల్ ఎస్టర్డే అని ఇచ్చినారు. షీ డిడ్ నాట్ డాన్స్ ఎస్టర్డే అని రాయండి. బి దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ ద టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ దే డిడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ ద టైమ్ అని రాయండి. సి అవర్ ఫ్యామిలీ వాచ్డ్ ఎ మూవీ లాస్ట్ నైట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ అవర్ ఫ్యామిలీ డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ లాస్ట్ నైట్ అని రాయండి. రోమన్ నెంబర్ 13 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఏ వాట్ కైండ్ ఆఫ్ ఎ డే వాస్ సాటర్డే అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి నో బ్యాక్ డే అని రాయండి. బి హూ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి ద విలేజ్ పంచాయత్ అని రాయండి. సి వాట్ డస్ నో బ్యాక్ డే సజెస్ట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఇట్ సజెస్టెడ్ ఏ స్కూల్ డే dedicated to particular activity, cleaning, community service or fun learning without carrying regular heavy school textbooks అని రాయండి. డి why did everyone watch Mallikas to come to school అని ఇచ్చినారు. దాని ఆన్సర్ everyone wanted Mallikas to come to school because they had cleared the path and built a good road so that she could easily travel to school in her wheelchair అని రాయండి. ఈ వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ అలోస్ బిగ్ టాస్క్ టు బి ఫినిష్ క్విక్లీ అండ్ టీచ్ స్టూడెంట్స్ హౌ టు కోఆపరేట్ విత్ అదర్స్ అని రాయండి. రోమన్ నెంబర్ 14 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అని ఇచ్చినారు. కింద ఇచ్చిన ప్యాసేజ్ ని చదివి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయండి. ఏ హూ వాస్ డిలైటెడ్ టు సీ ద నేథర్ అని ఇచ్చినారు. అని ఆన్సర్ ఆప్షన్ బి గ్రాండ్ పేరెంట్స్ అని రాయండి. బి విచ్ ట్రీ వాజ్ హెవీలీ ల్యాండెడ్ విత్ ఫ్రూట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి మ్యాంగో ట్రీ అని రాయండి. హౌ డిడ్ ద నరేటర్ ఫీల్ ఆఫ్టర్ టేస్టింగ్ ద మ్యాంగో అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద నరేటర్ ఫెల్ట్ దట్ ద మ్యాంగో వాస్ వెరీ టేస్టీ అండ్ జ్యూసీ అని రాయండి. డి వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ వాస్ ద గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ గ్రీన్ place surrounded by many varieties of big fruit and shaded trees అని రాయండి. ఈ how would you feel if you visited to your grandparents after a long time అని ఇచ్చినారు. దాని ఆన్సర్ I would feel extremely happy, excited and loved to see them after such a long time అని రాయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.